అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యం, ఆనందము, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి, ఆయుర్వేద అండ్ ఫుడ్ స్పెషలిస్ట్ అండి. సో ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ కూడా. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. మెయిన్గా ఏంటంటే యూరినరీ ప్రాబ్లము, అంటే మెయిన్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి ఎలా క్లియర్ చేసుకోవచ్చు, సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్ అనమాట. సో హోలిస్టిక్ మెథడ్ ఇదంతా కూడా. సో అలాగే ఆహారం అనేది ఏది తీసుకుంటే మంచిది, యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేయవచ్చు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా వీడియోకి ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలోకి వెళ్తే కనుక మనకి మెయిన్గా మన యూరినరీ బ్లాడర్, కిడ్నీస్ ఏవైతే ఉంటాయో, యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో, హోల్డింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, అంటే మనకి బ్లాడర్ తాలకి కెపాసిటీ వచ్చేసి 400 నుంచి 600 ml వరకే అది హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా యూరిన్, అంటే ఇక్కడ బ్లాడర్ కనుక హోల్డింగ్ కెపాసిటీ ఎఫెక్ట్ అయినప్పుడు మ్యాక్సిమం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరిన్ హోల్డ్ చేసుకోలేకుండా ఉండడము, హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే విపరీతమైనటువంటి అబ్డామినల్ పెయిన్, కింద బాటమ్ పొట్టు కడుపు కింద అన్నమాట. సో అక్కడ పొట్టు కడుపు అంటారు కదా, ఆ ప్లేస్లో ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, తర్వాత స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లానే ఏంటంటే మెయిన్గా తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అబ్జార్ప్షన్ కాకుండా ఉండడము. నెక్స్ట్ ఏంటంటే బాడీలో ఎక్కువగా యూరిక్ యాసిడ్ సెక్రీట్ అయిపోతుంది. అట్లానే ఏంటంటే స్వెల్లింగ్, బాడీ ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. సో బాడీ అంతా స్వెల్ అయిపోతుంది. మెయిన్ పాదాల దగ్గర బాగా ఎక్కువగా స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది. అట్లానే మెయిన్గా డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చాలా మట్టుకు పొత్తు కడుపు దగ్గర, అంటే నావెల్ దగ్గర ఎక్కువ, నావెల్ రీజన్లో ఎక్కువగా పెయిన్ హోల్డ్ చాలా విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది, మంటగా ఉంటుంది. వెనక బ్యాక్, మనకి ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఉంది, ఇక్కడ మనకి నడుము దగ్గర, సో నడుము కింద పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా బాగా హెవీగా అనిపించడము, బాగా నొప్పిగా ఉండడము. తర్వాత కూర్చున్నప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోవడం అన్నమాట. సో కూర్చోగానే కూడా కొంచెం సేపటికి బాగా లేచేటప్పుడు బాగా పట్టేసినట్టు ఉండడము, తిమ్ములు పట్టడము, ఇవన్నీ కూడా దీనికి రోల్ అన్నమాట. సో మెయిన్గా యూరిన్లో, అంటే మెయిన్గా ఏంటంటే పర్టికులర్గా యూరినరీ బ్లాడర్లో ఎఫెక్ట్ అయినప్పుడు. అట్లానే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో మనకి మెయిన్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఫైబర్ లేనటువంటి ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం వల్ల మెయిన్ ఈవెన్ ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైము, అంటే ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా, అలాగే జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్లో అవి కూడా తీసుకోవడం వల్ల. ఓకే, సో ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి. సో మెయిన్గా ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా అబ్జార్బ్ కాకపోవడం వల్ల కూడా మనకి ఇక్కడ ఈ బాడీలో ఏంటంటే ముఖ్యంగా కిడ్నీలో ఎఫెక్ట్ అంటూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇండైజెషన్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళకు, కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అట్లానే మెయిన్గా ఏంటంటే బ్లాడర్లో సిస్ట్ ఫామ్ అవ్వడము, ఈ స్టోన్స్, యూరిథ్రాలోని స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా రోల్స్. సో తిన్నటువంటి ఆహారం అన్నది మెయిన్గా మనకి ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉందో, ప్రోటీన్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల కూడా, అంటే ఏంటి, ప్రోటీన్ అన్నది మెయిన్గా ఏంటంటే ఎమోనో యాసిడ్స్ కింద కన్వర్షన్ ఉండాలి. సో అలాగే కార్బోహైడ్రేట్స్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, అంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటే డైరెక్ట్ కన్వర్ట్, అంటే సింపుల్ షుగర్స్ అంటారు, అవి మెయిన్ కాంప్లెక్స్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి ఫుడ్స్, వాటి వల్ల మనకి బాగుంటుంది. కాకపోతే ఈ మెయిన్ ఏంటంటే ఫాస్ట్గా కన్వర్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రోటీన్ కనుక ఎమోనో యాసిడ్స్ని కన్వర్ట్ అయ్యేటువంటి ఎమోనో యాసిడ్స్ మనకి బాడీలో కంపల్సరీగా ఏంటంటే చైన్ ఏదైతే ఉంది, ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా రిలీజ్ చేసేటువంటి ఫుడ్స్, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్, అలాగే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి నూనె, అంటే ఇక్కడ ఏమంటారంటే
లాంగ్ టెంపరేచర్, ఇక్కడ ఎక్కువగా హీట్ బాగా విపరీతంగా హీట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం యూజ్ చేస్తే పర్లేదు, అవి ఎక్కువగా బాయిలింగ్లో ఉండడం, అంటే ఏంటి ఎక్కువగా రిపీటెడ్గా యూజ్ చేసేటువంటి ఆయిల్స్ వాడడం వల్ల కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట అవుట్ సైడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా ఏంటంటే పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు, అదే కాకుండా అవి ఏంటంటే రిపీటెడ్ హీటింగ్తో ఉంటుంది అన్నమాట, బాగా హై. సో వాటి వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి అక్యూమిలేట్ అయిపోయి దానివల్ల టాక్సిన్స్ అన్నీ కూడా బ్లాడర్లో ఉండిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా మనకి ఇండైజెస్టిబుల్ ఫుడ్ ఏదైతే ఉన్నా కూడా టాక్సిన్స్ కింద ఫామ్ అయ్యి అవి స్టోన్స్ కింద ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాగేంటంటే ఇవన్నీ కూడా రోల్ ప్లే చేయాలి. అంటే మెయిన్ ఏంటంటే తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వాలి, ఈజీగా డైజెస్టిబుల్ అయి ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఉండాలి, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా కూడా, ఏ ఫుడ్ అయినా సరే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏంటంటే యూరిక్ యాసిడ్స్ ఎక్కువగా ఫామ్ అయిపోతాయి. కారణం ఏంటంటే అవి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ యూరిక్ యాసిడ్ ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ అంటే లోవర్ పార్ట్ ఏదైతే ఉందో బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఏంటి మనకి తిమ్ముర్లు కానీ నరాలన్నీ కూడా, రిమటేట్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోయినప్పుడు రిమటేట్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. సో బోన్స్లో కూడా స్వెల్లింగ్ అంటూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెయిన్గా ఈవెన్ ఏంటంటే కాళ్ళు హోల్డ్, అంటే కింద కాలు పెట్టుకున్నా కూడా విపరీతమైనటువంటి నొప్పి అన్నమాట. సో ప్రతి అంటే ఇక్కడ మజిల్స్ అన్నీ కూడా ఏమంటారంటే చాలా బ్రిటల్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల బాడీ అంతా కూడా విపరీతమైనటువంటి పెయిన్స్తో ఉంటుంది. సో స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. సో దీనికి ఏమైనా ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోవడం వల్ల, అలాగే కిడ్నీకి హోల్డింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల. సో చాలా మటుకు మార్నింగ్ లేవంగానే 1 లీటర్ నుంచి 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి మ్యాక్సిమం చాలామంది 1 to 2 లీటర్స్ తీసుకోవాలని అంటారు. కానీ మన బాడీలో మెయిన్గా కిడ్నీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకి డే అండ్ నైట్ అంతా కూడా మనకి మెటబాలిక్ ప్రాసెస్ చేస్తుంది. మార్నింగ్ లేవంగానే మన కిడ్నీస్ ఏవైతే ఉంటాయో అవి ఫంక్షనింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు మనం తీసుకునేటువంటి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 400 to 600 ml వరకే హోల్డ్ చేస్తుంది. సో అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు వాటర్. సో మనం ఏంటంటే అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవచ్చు. అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 ml వాటర్ తీసుకున్నారు, మార్నింగ్ లేవంగానే ఒక 600 ml వాటర్ వరకు తీసుకోవచ్చు, ఎందుకంటే హోల్డ్ చేస్తుంది కాబట్టి. 600 ml తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ½ an hour గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ½ an hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ కావాలంటే ఇంకొక 200 ml అలాగా పెంచుకుంటూ పోవాలి. కానీ ఒకేసారి 1 లీటరు, 1.5 లీటర్, 2 లీటర్ అనేది తీసుకోకూడదు. దానివల్ల సేమ్ థింగ్ మళ్ళీ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, బ్లాడర్ అన్నది హోల్డింగ్ కెపాసిటీ పోతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మట్టుకు విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా కూడా విపరీతంగా ఏమంటారంటే హోల్డింగ్ కెపాసిటీ ఏమవుతుంది, ఆటోమేటిక్ లీకేజ్ అన్నది స్టార్ట్. సో అలాగే ఏంటంటే లీకేజ్ అన్నది అవుతుంది. సో చాలా మందిలో ఏమవుతుందంటే ఎక్కువగా కొంచెం ఏజ్ అవుతున్న కొద్ది హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం వస్తున్నట్టే ఉంటుంది. సో పొత్తు కడుపు కింద బాగా విపరీతంగా నొప్పి వస్తుంది, ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో వెళ్తారు, డ్రిప్ కింద అలా పడతా ఉండడం, ఇవన్నీ కూడా ఈ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మెయిన్ థింగ్ మనము సింపుల్గా ఏంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ లేవంగానే మటుకు ఎక్కువ వాటర్, అంటే ఏంటి మ్యాక్సిమం 500 కన్నా ఎక్కువ ml వాటర్ తీసుకోవద్దు. సో కావాలంటే తీసుకోండి, 1 లీటర్ వరకు తీసుకోవచ్చు. బట్ ఎలాగా అంటే ఇంటర్వెల్స్, అంటే ఏంటి ½ an hour తర్వాత తీసుకోండి, మళ్ళీ ½ an hour అలాగా. సో పర్ డే ప్రతి బాడీ టైప్ని బట్టి కూడా మనకి వాటర్ కంటెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ బట్టి, అలాగే బాడీ టైప్ని బట్టి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాత పిత్త కప బాడీస్ 3 బాడీ టైప్లో చూసుకుంటే కనుక వాతం వాళ్ళకి ఎక్కువ వాటర్ కంటెంట్ అన్నది హోల్డ్ చేయలేకపోతారు, అంటే ఎక్కువ వాటర్ తీసుకోలేరు. ఓకేనా. సో పిత్త బాడీ వాళ్ళకి మ్యాక్సిమం 3.5 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. సో డేలో చెప్తాను ఓవరాల్గా. సో అలాగే కపా బాడీ కూడా 2 లీటర్స్ కన్నా ఎక్కువ తీసుకోలేకపోతారు. అలాగే బ్లడ్ గ్రూప్ వరకు కూడా చూసుకుంటే కనుక అలా, అంటే ప్రతి బ్లడ్ గ్రూప్కి ప్రతి మెథడ్స్కి, అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి బాడీ టైప్ని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని బట్టి మన వాటర్ అన్నది మన బాడీకి ఎంతవరకు అవసరమో అంతవే తీసుకోవాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే తినేటువంటి ఆహారం కూడా మెయిన్గా ఎక్కువగా
ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారమే తీసుకోవాలి. సో మనకి అందుకనే మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్ కానీ అలాగే ఆకుకూరలు కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ ఏదో ఒక రకంగా జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. అలాగే బాడీకి అట్లీస్ట్ మంత్లో ట్వైస్ మనము ఫాస్టింగ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఉపవాసం అంటారు కదా. సో ఉపవాసం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో సిస్టమ్ అంతా కూడా క్లెన్స్ అవుతుంది, క్లీనప్ అవుతుంది, డీటాక్సికేషన్ జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే లేదు అంటే 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేసుకోవచ్చు డేలో. సో ఇలాగ 2 daysకి ఒకసారి అయినా చేసుకోవచ్చు, లేకపోతే వీక్లో 3 days అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. బట్ మంత్లీ మటుకు కంపల్సరీ మంత్లో అంటే 15 daysకి ఒకసారి కనుక ఫాస్టింగ్ అన్నది చేస్తే బాడీకి చాలా మటుకు సిస్టమ్ క్లెన్స్ అవుతుంది, లివర్ కూడా క్లీనప్ అవుతుంది, లివర్ కూడా డీటాక్సికేషన్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే బాడీలో అంటే ప్రతి న్యూట్రియన్స్ తను తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఈజీగా అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ముఖ్యంగా ఈ సింపుల్గా ఏంటంటే రోజు కూడా ఈ విధంగా పాటించండి. ఆహారంలో నియమాలు అన్నది చాలా ఇంపార్టెంట్. తిన్నటువంటి ఆహారం మెయిన్గా ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. సో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే కిడ్నీ హోల్డింగ్ కెపాసిటీ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ థింగ్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారమే తీసుకోవాలి. వాటర్ కూడా స్లోగా సిప్ బై సిప్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నార్మల్గా అంటే ఇక్కడ నించోని తాగడము, తర్వాత ఏంటంటే అంటే ఏమంటారంటే తీసుకునేటువంటి వాటర్ కూడా ఫాస్ట్గా తీసుకోవడము, వీటి వల్ల కూడా మనకి కిడ్నీస్ అన్నవి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో మెయిన్గా ఏంటంటే స్లోగా రిలాక్స్గా కూర్చొని సిప్ బై సిప్ వాటర్ అనేది తీసుకోండి. దానివల్ల కూడా మనకి కిడ్నీస్ అనేవి ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, మెయిన్గా మనము అంటే ఏదైనా సరే ఆహారం కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అయినా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్స్ సెక్రీషన్ ప్రాపర్గా లేనప్పుడు, అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ కనుక ప్రాపర్గా లేనప్పుడు, ఆకలి లేనప్పుడు మటుకు తీసుకోవద్దు. సో ఫుడ్ కూడా ఏంటంటే చాలా మటుకు మనకి ఆకలి వేసినప్పుడు కంపల్సరీ తీసుకోండి. అలాగే టైం ప్రకారం తీసుకోండి, మ్యాక్సిమం టైం ప్రకారం తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ టైం ఒకవేళ కనుక ఇన్ కేస్ అటు ఇటు అయినా కూడా బట్ ఆకలి వేస్తే మటుకు ఖచ్చితంగా ఏదైనా తీసుకోవాలి. సో ఆ టైంకి మటుకు కంపల్సరీగా ఆహారం అనేది తీసుకోవాలి. కంపల్సరీగా తినేటువంటి ఆహారం కూడా స్లోగా రిలాక్స్డ్గా అట్లీస్ట్ 22 times 24 times 22 to 24 times బాగా నవిలి తీసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే రోజు కూడా మనకి ఇక్కడ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ యూరిక్ యాసిడ్ కూడా క్లియర్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే హోల్డింగ్ కెపాసిటీ అనేది కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక వెరీ సింపుల్ పాయింట్, అంటే సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్ అండి. ఈ ఒక్క పాయింట్ కనుక డైలీ కూడా మనం అంటే మార్నింగ్ బెడ్ మీద కూర్చొనే చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ తీసుకొని ఈ పాయింట్ని ప్రెస్ చేయండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బైలాటరల్ ఇక్కడ క్లియర్గా రెడ్ కలర్లో ఉంటుంది చూడండి. ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. ఓకేనా. సో జస్ట్ ఇక్కడ వస్తుంది ఈ పాయింట్. ఈ ప్లేస్ మీకు కావాలంటే ఇంకోటి కూడా చేయొచ్చు. మాకు ఈ పాయింట్ అన్నది తెలియదు అనుకుంటే కనుక ఈ విధంగా ట్యాప్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 108 times డైలీ కూడా ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కిడ్నీస్ అనేవి బాగా ఫంక్షన్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ట్యాప్ చేయొచ్చు. ఓకేనా. సో 2 కూడా అయిపోతాయి మీకు. 108 times పెట్టుకోండి డైలీ. మార్నింగ్ లేవంగానే, తర్వాత భోజనం అంటే మధ్యాహ్నం భోజనం చేసే ముందు కూడా ఈ విధంగా ఒక 108 times ట్యాప్ చేయండి. అలాగే నైట్ పడుకునేటప్పుడు ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమము కిడ్నీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఈజీగా క్లియర్ చేయవచ్చు. యూరినరీ బ్లాడర్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, కిడ్నీ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.